ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సమావేశం జరగనే జరిగింది. చండీగఢ్ వేదికగా 2 రోజుల పాటు కొలువు తీరింది జీఎస్టీ మండలి. అక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టే రేపటి నుంచి మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరల కదలికలు ఆధారపడి ఉంటాయి. ఈ భేటీకి అంత ప్రాధాన్యమిచ్చిన మరొక అంశం కూడా ఉంది. అదే జీఎస్టీ పరిహారం పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్. అయితే ఇప్పటికీ దానిపై ఎలాంటి బేరాలు లేవని తేల్చేసిన కేంద్రం పెద్దలు ఇంకా ఏమైనా ఉంటే రానున్న మదురై సమావేశంలో చూద్దామని ముగించేశారు. మరి ప్రస్తుత భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇకపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? దాని ఫలితంగా రానున్న రోజుల్లో ధరలు పెరిగే వస్తువులు ఏవి? ఏ ఏ రంగాల్లోని ఉత్పత్తులు, సేవల ధరలు దిగివచ్చే అవకాశం ఉంది? జూలై 1 122వ రాజ్యాంగ సవరణ ద్వారా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు 5 ఏళ్ల పాటు జీఎస్టీ పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ జూలైతో 5 ఏళ్లు పూర్తి కావస్తున్నందున పరిహారం ఇవ్వడాన్ని ఆపేయనున్నట్లు జీఎస్టీ మండలి గత సమావేశ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే గత 2 ఏళ్లుగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినందున ఈ పరిహారాన్ని మరికొంతకాలం పొడిగించాలని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ మండలికి విన్నవించాయి. ఇదే కీలక అజెండాగా 2 రోజుల పాటు జరిగిన తాజా సమావేశంలో రాష్ట్రాలకు మిగిలింది ఎదురుచూపులే. ఆ విషయంపై ఆగస్టులో తమిళనాడు మదురై వేదికగా జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఎందుకివ్వాలి? 2017 వరకు రాష్ట్రాలు తమ ప్రాంత పరిస్థితులు బట్టి పన్నులు వసూలు చేసుకునేవి. కానీ 2017 జూలై 1 తర్వాత ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రాలు తక్షణమే కొంత ఆదాయం కోల్పోతాయి. వీటిని భర్తీ చేసేందుకు కేంద్రం పరిహారం ఇస్తుందని 2017 నాటి చట్టంలో చెబుతుంది. ఇందులో భాగంగా 2017 నుంచి 2022 జూలై 1వ తేదీ వరకు 5 ఏళ్ల పాటు ప్రత్యేకంగా నష్టపరిహార సెస్సు వసూలు చేయాలని ప్రతిపాదించింది కేంద్రం. ఆ మేరకు పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, వంట గ్యాస్, కొన్ని తరగతుల మోటారు వాహనాలు, విడిభాగాలపై నష్టపరిహార సెస్సు వసూలు చేశారు. ఇంకా కస్టమ్స్ చట్టాల పరిధిలోకి వచ్చే కొన్ని దిగుమతులపైన సెస్సు వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేశారు. అయితే కోవిడ్ వల్ల తాము భారీ ఆదాయ నష్టానికి గురైనందువల్ల ఆ నష్టపరిహారం సెస్సును మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ పట్టుబడుతున్నాయి. ఇలా వివిధ అజెండాలతో 28, 29 2 రోజుల పాటు 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు నిబంధనలు, అధిక పన్ను చెల్లింపుదారుల ఎగవేతల తనిఖీకి సంబంధించి మంత్రుల బృందం జీఎంఓ నివేదికకు మండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా మంగళవారం జీఎస్టీ మండలి కొన్ని వస్తువులపై పన్ను వసూలుకు ఆమోదం తెలిపింది. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ఫ్రీ ప్యాక్డ్ లేబుల్డ్ ఆహార వస్తువులపైన జీఎస్టీ విధించనున్నారు. చెక్ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైన పన్ను వసూలు చేస్తారు. హోటల్లో గది అద్దె రోజుకు 1000 లోపు ఉంటే జీఎస్టీ మినహాయింపు ఉంది. ఈ స్థానంలో 12% పన్ను విధించాలన్న మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. రోజుకు 5000 పైబడితే ఐసీయూ మినహాయించి రోగుల నుంచి వసూలు చేసే ఆసుపత్రి గది అద్దెపై 5% జీఎస్టీ విధించనున్నారు. పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్స్, బుక్ పోస్ట్, ఎన్వలప్లు మినహా అన్ని పోస్టల్ సేవలపైన జీఎస్టీ వసూలు చేయనున్నారు. చెక్స్ పై విడిగా లేదా పుస్తకంగా ఉన్నా సరే 18% జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్ ప్రతిపాదించింది. వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలపై, ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్ క్లాస్ ప్రయాణంపై ఇస్తున్న రాయితీని కూడా ఉపసంహరించుకుంది. అలాగే వ్యాపార సంబంధమైన జంతు వధశాలలకు ఇస్తున్న మినహాయింపు కూడా తొలగించారు. దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా పోగువేయడం, గోదాములలో గింజలు, చెరకు, బెల్లం, కూరగాయలు, పత్తి, పూర్తిగా తయారు కాని పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులపై జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలపైన సేవా పన్ను మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. మరోవైపు ప్రింటింగ్, డ్రాయింగ్ ఇంక్ స్లాబ్ను 12 నుంచి 18% పెంచారు.
ఎల్ఈడి లైట్లు, ఎల్ఈడి కోసం ఉపయోగించే సర్క్యూట్ బోర్డులను 12 నుంచి 18% పెంచారు. సోలార్ వాటర్ హీటర్ 5 నుంచి 12% స్లాబ్లో చేర్చారు. లెదర్ ఉత్పత్తులు, చెప్పులు తదితరాలు వాటిని 5% నుంచి 12% స్లాబ్లో చేర్చారు. పేపర్ కట్ చేసే కత్తులు, పెన్సిల్, షార్ప్నర్స్, చెంచాలు తదితరాలను 18% స్లాబ్లో చేర్చారు. క్రిప్టో కరెన్సీని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారని అంతా భావించారు. కానీ ఈ సమావేశంలో క్రిప్టో ప్రస్తావనే రాలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు క్యాసినోలపై 28% పన్ను విధించాలని మంత్రుల బృందం ప్రతిపాదించగా జీఎస్టీ కౌన్సిల్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఉదాహరణకు క్యాసినోలకు వెళ్లేవారు లోపలికి ప్రవేశించే ముందు 10,000 రూపాయలు చెల్లించి ఓ టోకెన్ తీసుకుంటారు. లోపలికి వెళ్లిన తర్వాత వివిధ గేమ్స్ ఆడి 8,000 రూపాయలు ఖర్చు చేస్తారు. మిగతా 2,000 కౌంటర్ దగ్గరికి రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ పరిస్థితుల్లో మొత్తం 10,000పై జీఎస్టీ విధించాలా, 8,000పై జీఎస్టీ విధించాలా అన్నది సందిగ్ధంగా ఉంది. మరోవైపు క్యాసినోలో ఒక్కో గేమ్ కు ఒక్కో రేటు ఉంటుంది. అలాగే ఫుడ్, డ్రింక్స్ తదితరాల ధరలు విభిన్నంగా ఉంటాయి. ఒక్కో వస్తువుపై ఒక్కో రకంగా పన్నులు విధించాలా అని ఆలోచనలు చేస్తున్నారు. गोवा सरकार की तरफ से उनके मंत्री ने ये चिंता व्यक्त की कि अगर हम कसिनोज पर 28% का टैक्स लगाएंगे और वो भी जो चिप वैल्यू है जो एक उपभोक्ता खरीदता है जब कसिनो में खेलने जाता है, उस पर अगर 28% का टैक्स पूरी वैल्यू पर लगाएंगे तो इससे कसिनोज के सस्टेनेबिलिटी पर अच्छा असर नहीं पड़ेगा और हो सकता है वो बिजनेस जो है वो चला ना पाए. तो उनकी चिंता को देखते हुए और प्रदेशों ने किसी ने हॉर्स रेसिंग पर चिंता व्यक्त करी, किसी ने ऑनलाइन गेमिंग को लेकर चिंता व्यक्त करी. तो जीओएम का ये आज काउंसिल का ये निर्णय हुआ कि जीओएम की रिपोर्ट दोबारा उनको रेफर करी जाएगी, उसी जीओएम को जो मुख्यमंत्री मेघालय जिसका नेतृत्व कर रहे हैं, और उनको 15 दिन का वक्त दिया गया है ये जो भी कंसर्न्स और चिंताएं व्यक्त की गई हैं उनको देखने का. अगर और कोई डेटा ऐसा उनको प्राप्त होता है जिसको वो देखना चाहें तो उसको देखकर वो दोबारा अपनी रिपोर्ट प्रस्तुत करेंगे 15 दिन के अंदर. ఒకే రాష్ట్రంలో వ్యాపారం చేసే సంస్థలు 40 లక్షల కంటే టర్నోవర్ తక్కువగా ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆన్లైన్లో అలా కాదు. ₹2 టర్నోవర్ సాధించినా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. కానీ ఇకపై వారికి కూడా ఆఫ్లైన్ మాదిరిగానే నియమ నిబంధనలు వర్తింపజేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే వీటిని 1 జనవరి 2023 నుంచి అమలు చేయనున్నారు. అలాగే అంతరాష్ట్ర పరిధిలో పసిడి, విలువైన రాళ్లను రవాణా చేసేందుకు రాష్ట్రాలు ఈ వే బిల్లు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. కేరళ ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలోని బృందం చేసిన సూచనల మేరకు ఒకే రాష్ట్రంలో ఈ తరహా విలువైనవి సరఫరా చేసే వాటికి ఈ వే బిల్ తప్పనిసరి. అయితే మినిమం బిల్ 2 లక్షలు ఉండాలి. ఆ బిల్లులో బండి నెంబర్, డ్రైవర్ ఆధార్ కార్డు తదితరాలు ఉండవు. మరోవైపు పెరిగిపోతున్న చమురు ధరల దృష్ట్యా పెట్రోల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఏదైనా చర్చ జరుగుతుందేమో అని అంతా భావించారు. కానీ అది జరగలేదు. కనీసం చర్చ కూడా జరగలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు? ఆర్టికల్ 279(a)(1) ప్రకారం జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్ర, కేంద్రానికి చెందిన ప్రతినిధులతో కింద రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, సహాయ మంత్రితో పాటు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి లేదా పన్నుల సంబంధిత శాఖ మంత్రి లేదా ఏదైనా శాఖ మంత్రి ఉంటారు. ఈ కౌన్సిల్ పన్నులు వసూలు అంశాల్లో కేంద్రానికి సూచనలు చేయవచ్చు. వివిధ పన్నుల స్లాబులలో మార్పులు చేయవచ్చు. అయితే ఇందులో మొత్తం కేంద్రం పెత్తనమే సాగడంతో రాష్ట్రాల పన్నుల వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఆదాయాలు జీఎస్టీని ప్రవేశపెట్టడానికి ముందున్న స్థాయిలోనే జీఎస్టీ తర్వాత కూడా కొనసాగాలంటే నిర్ణీత రేటులో పన్ను విధించాల్సి ఉంటుంది. దాన్ని ఆదాయ సమతుల పన్ను రేటు అంటారు. మొదట్లో 14.4% ఉన్న ఈ రేటు 2019లో 11.6% తగ్గింది. ఇది వాస్తవానికి 15.5% ఉండాలంటున్నారు. ఆ రేటును సాధించాలంటే జీఎస్టీ మండలి జనం మీద పన్నులు పెంచాలి లేదా పన్ను మినహాయింపు జాబితా నుంచి పలు వస్తువులను తొలగించాలి.
జీఎస్టీకి ముందు 5 రాష్ట్రాల ఆదాయం మాత్రమే ఏటా 14% పైగా పెరిగిందని, మిగతా రాష్ట్రాల ఆదాయం వృద్ధి 5 నుంచి 12% లోపేనని ఒక అధ్యయనం తేల్చింది. జీఎస్టీ అమలుకు ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించడానికి వ్యక్తులకు, సంస్థలకు అయ్యే వ్యయాన్ని అనువర్తన ఖర్చు అంటారు. ఇది పెద్ద కంపెనీలకు బాగా తగ్గిపోగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విపరీతంగా పెరిగి ఆ రంగాన్ని దెబ్బతీసింది.